హలో ఫ్రెండ్స్! మనం చిన్నప్పటి నుండి ఎన్నో కథలు వినే ఉంటాం కదా! కొన్ని వినడానికి బావుంటాయి. మరికొన్ని భయపెడతాయి. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక కథ కాదు. అక్షరాల ఒక 5000 ఏళ్ల మిస్టరీ. మీలో ఎవరైనా ఒక వ్యక్తి 5000 సంవత్సరాల నుండి ఇప్పటికీ మన మధ్య తిరుగుతున్నాడు అంటే నమ్ముతారా? అస్సలు నమ్మశక్యంగా లేదు కదా! మహాభారత యుద్ధం ఎప్పుడో ముగిసిపోయింది. ఆ యుద్ధంలో పాల్గొన్న కృష్ణుడు, పాండవులు అందరూ వెళ్ళిపోయారు. కాని ఒక్క వ్యక్తి మాత్రం మరణం కోసం వెతుకుతూ, నొప్పులతో విలవిలలాడుతూ ఇప్పటికీ మన చుట్టూనే ఎక్కడో అడవుల్లో తిరుగుతున్నాడట. ఆయనే అశ్వత్థామ. ఉత్తరప్రదేశ్‌లోని ఒక పాత కోటలో తెల్లవారుజామున టెంపుల్ డోర్స్ తీసేసరికి శివలింగం మీద తాజా పూలు ఉంటున్నాయట. అక్కడ మనుషులే లేనప్పుడు ఆ పూలు ఎక్కడ్నుండి వచ్చాయి? ఒక 7 అడుగుల కంటే ఎత్తున్న ఆకారం, నుదుటి మీద గాయంతో నూనె కోసం అడుగుతుందని అక్కడి జనం ఎందుకు చెబుతున్నారు? అసలు కృష్ణుడు అశ్వత్థామకిచ్చిన ఆ భయంకరమైన శాపమేంటి? అసలు ఈ కాలంలో కూడా ఒక మనిషి ఇప్పుడసలు మ్యాటర్‌లోకొద్దాం. అసలు అశ్వత్థామకి ఇంతటి భయంకరమైన శాపం ఎందుకు పడింది? దీని వెనుక ఒక పెద్ద యుద్ధమే ఉంది. మీ అందరికీ తెలిసిందే. అశ్వత్థామంటే సాక్షాత్తు ద్రోణాచార్యుడి కొడుకు. ఆయన పుట్టినప్పుడే నుదుటి మీద ఒక దివ్యమైన మణితో పుట్టాడు. ఆ మణి పవర్ ఏంటంటే ఆయనకి ఆకలి వేయదు, తప్పికుండదు, అసలు అలసటే రాదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక సూపర్ హ్యూమన్. కానీ మహాభారత యుద్ధం చివర్లో జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని నాశనం చేసింది. యుద్ధం అయిపోవచ్చింది. కౌరవులంతా చనిపోయారు. తన తండ్రిని అధర్మంగా చంపారనే కోపంతో అశ్వత్థామ రగిలిపోయాడు. ఎలాగైనా పాండవుల వంశాన్ని అంతం చేయాలని డిసైడయ్యాడు. ఆ కోపంలో ఏం చేస్తున్నాడో తెలియక పాండవుల వారసుడైన పరీక్షిత్తు ఉత్తర గర్భంలో ఉండగానే ఆ పిండం మీదకి బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది ఎంత పవర్ఫుల్ అస్త్రమంటే అది ప్రయోగిస్తే ప్రపంచమే అంతమైపోతుంది. అంతటి ఘోరానికి అశ్వత్థామ పాల్పడటం చూసి కృష్ణుడికి విపరీతమైన కోపం వచ్చింది. అప్పుడే కృష్ణుడు అశ్వత్థామకి ఒక భయంకరమైన శిక్ష వేశాడు. కృష్ణుడేమన్నాడంటే, "నువ్వొక పసిబిడ్డను చంపడానికి ప్రయత్నించావు. కాబట్టి నీకు మరణం కూడా రాకూడదు." ఆయన నుదుటి మీద ఉన్న ఆ మణిని బలవంతంగా తీసేశారు. మణి తీసిన చోట ఏర్పడిన గాయం ఎప్పటికీ మానదు. ఒళ్లంతా రక్తం, చీము కారుతూ 3000 ఏళ్లపాటు కలియుగమంతం వరకు మనుషులెవరూ లేని అడవుల్లో, నిర్జన ప్రదేశాల్లో చావు కోసం వెతుకుతూ తిరగాలి అని శపించాడు. మనకి ఏదైనా చిన్న గాయమైతేనే విలవిలలాడిపోతాం. కానీ 5000 ఏళ్లుగా ఆ నొప్పిని అనుభవిస్తూ చనిపోవాలని ఉన్నా చావు రాకపోవడమంటే అది ఎంతటి నరకమో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే అశ్వత్థామ ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తూ ఎక్కడో మన మధ్య తిరుగుతున్నాడని అంటుంటారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఒక ఎత్తైతే, ఇప్పుడు నేను చెప్పబోయేది అసలైన ట్విస్ట్. ఇది ఒక డాక్టర్‌కి ఎదురైన రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అని చాలామంది చెప్తుంటారు. కొన్నాళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లో ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉండేవారు. ఒకరోజు ఆయన తన క్లినిక్‌లో ఉన్నప్పుడు ఒక వింత వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడట. ఆయన సుమారు 7.5 అడుగులు ఎత్తు ఉన్నాడు. విచిత్రమేంటంటే అంత ఎత్తు ఉన్న మనిషిని ఆ డాక్టర్ అప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. ఆ వ్యక్తి నుదుటి మీద ఒక పెద్ద గాయముంది. ఆ డాక్టర్ దాన్ని చూసి, "అరే! ఏమైంది బ్రో? ఇంత పెద్ద గాయమైంది?" అని అడిగి దానికి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ డాక్టర్ ఆ గాయాన్ని క్లీన్ చేసి, మందులు వేసి, పైన బ్యాండేజ్ కట్టాడు. కానీ బ్రదర్, ఇక్కడే అసలైన మ్యాజిక్ జరిగింది. ఆ డాక్టర్ కట్టుకట్టి పక్కకు తిరిగి మందులు తీసుకునే లోపు ఆ బ్యాండేజ్ నుండి మళ్ళీ రక్తం కారడం మొదలైందట. ఆ డాక్టర్ ఆశ్చర్యపోయి మళ్ళీ కట్టుకట్టాడు. ఇలా 3, 4 సార్లు చేసినా ఆ గాయం అస్సలు మానడం లేదు సరే గదా! కనీసం రక్తం కూడా ఆగడం లేదట. ఆ డాక్టర్‌కి కొంచెం భయం వేసి, "అసలు నువ్వు మనిషివేనా? నీ గాయం ఎందుకు మానడం లేదు?" అని అడుగుతూ ఆయన తలపైకి చూశాడు. అక్కడ ఆ గాయం ఉన్న చోట మామూలు మనిషికుండాల్సిన చర్మం లేదు.
అది ఒక లోతైన రంధ్రంలా ఉంది. ఆ డాక్టర్ షాకయి, "నువ్వు అశ్వత్థామవా?" అని అడిగేలోపే ఆ 7 అడుగుల మనిషి అక్కడ్నుండి మాయమైపోయాడట. చూడండి ఫ్రెండ్స్, ఈ కథ వినడానికి సినిమా సీన్‌లా అనిపించొచ్చు. కానీ ఆ డాక్టర్ దీన్ని చాలా ఇంటర్వ్యూల్లో, ఆర్టికల్స్‌లో మెన్షన్ చేశారు. ఒక డాక్టర్‌గా ఆయనకి సైన్స్ మీద నమ్మకం ఉంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆయన కూడా ప్రకృతిలో మనకు తెలియని శక్తులున్నాయి అని నమ్మడం స్టార్ట్ చేశారు. 5000 ఏళ్ల క్రితం కృష్ణుడిచ్చిన శాపం ఎంత పవర్‌ఫుల్ అంటే, ఇప్పటి ఆధునిక వైద్యం కూడా ఆ గాయాన్ని తాకలేకపోయింది. అశ్వత్థామ ఇప్పటికీ ఆ నొప్పితో మన మధ్య తిరుగుతున్నాడు అనడానికి ఇదొక పెద్ద సాక్ష్యమని చాలామంది నమ్ముతారు. ఇది అశ్వత్థామ వెనుక ఉన్న అసలు మిస్టరీ. సైన్సేమో ఇది అసాధ్యమంటుంది. కానీ మన పురాణాలు మరియు ఇప్పటికీ జరుగుతున్న ఇలాంటి వింత సంఘటనలు చూస్తుంటే ఎక్కడో ఒక చోట అశ్వత్థామ అనే ఒక వ్యక్తి ఇంకా జీవించే ఉన్నాడేమో అనిపిస్తోంది. బహుశా ఆయన మన పక్కనే నడుస్తూ వెళ్ళినా మనం గుర్తుపట్టలేకపోవచ్చు. ప్రకృతిలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనం విడదీయలేం. అశ్వత్థామ 5000 ఏళ్ల నుండి ఆ నొప్పిని అనుభవిస్తున్నాడు అంటే, అది ఆయనకు దక్కిన శిక్ష లేక శాపమా అనేది మీరే ఆలోచించాలి. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయా? లేదా అశ్వత్థామ గురించి ఇంకేమైనా సీక్రెట్స్ మీకు తెలుసా? ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్ నేను చదువుతాను. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి కూడా తెలియాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరొక షాకింగ్ రహస్యంతో కలుద్దాం.